జగదాధీశం అపమృత్యువినాశనం లింగమూర్తిమలింగాత్మం ఏకబిల్వం శివార్పణం. శివయ్య, నీవే దేవకులానికి అంతటికీ కూడా పెద్దవాడివి. భిక్షాటన చేస్తున్నట్టుగా అనిపిస్తావు, కానీ నిజానికి ఐశ్వర్యమంతా నీదే. అకాల మరణాన్ని తొలగించేవాడవు నీవే. లింగ రూపంలో భక్తులకు సాక్షాత్కరించేది నీవే. ఇదంతా అయ్యి నీవు సర్వ సృష్టి యందు కూడా అనాసక్తమైన ఆత్మగలవాడవు. అలాంటి నిన్ను దర్శిస్తూ పూజాపత్రంగా బిల్వపత్రాన్ని ఒకదాన్ని నీకు సమర్పిస్తున్నానయ్యా. భక్త కళ్యాణదం వ్యస్తం వేద వేదాంత సంస్థుతం కల్పకృత్ కల్పపాసం చ ఏకబిల్వం శివార్పణం. శివయ్య, నీవు భక్తులకు శుభాలను కలిగిస్తావు. ఏకాంతంగా నీయంత నీవై ఉంటావు. వేదాలయందు ఉపనిషత్తులయందు నీవు సంస్థుతించబడుతున్నావు. కల్పాలను కల్పించేవాడవు నీవే. కల్పాలనేడి బంధనాలతో బంధించేవాడవు నీవే. అట్టి నీకు బిల్వపత్రాన్ని పూజాపత్రంగా సమర్పిస్తున్నానయ్యా. ఘోరపాతకదావాగ్నిం జన్మ కర్మ వివర్జితం కపాలమాలాభరణం ఏకబిల్వం శివార్పణం. శివయ్య, ఎంతటి దారుణమైన పాపాలనైనా సరే దహించి వేయగలిగిన దావాగ్ని లాంటి వాడవు నీవు. జన్మ కర్మలు మానవులకు సహజం, కానీ నీవు జన్మమును గ్రహించిన వాడవు కావు. కర్మాన్ని గ్రహించిన వాడవు కావు, అనగా నీవు వాటన్నిటికీ అతీతుడువు. పుర్రెల మాలను కంఠహారంగా ధరించిన వాడవు. అలాంటి నిన్ను స్తుతిస్తూ పూజాపత్రంగా ఒక మారేడు పత్రాన్ని నీకు సమర్పిస్తున్నానయ్యా. మాతంగ చర్మ వసనం విరాట్ రూప విదారకం విష్ణుక్రాంతమనంతం చ ఏకబిల్వం శివార్పణం. శివయ్య, ఏనుగు చర్మాన్ని వస్త్రంగా ధరించున్నావు. విశ్వరూపం కూడా అతిక్రమించిన బృహద్రూపాన్ని ధరించి ఉన్నావు. విశ్వరూపాన్ని ధరించిన విష్ణుదేవుని సైతం నీ మహారూపం చేత అతిక్రమించిన వాడవు. నీవు అనంతుడవు. నీ మొదలు కానీ చివర కానీ బ్రహ్మ విష్ణువులకే గోచరం కాలేదు. అలాంటిది నీ అనంతతత్వం. అంతేకాదు, ప్రళయకాలంలో సర్వము లయమైపోతే నీవు మాత్రం స్థానుడవై నిలిచి ఉంటావు. అందువలన కూడా నీవు అనంత నామధేయానికి అర్హుడవే. అలాంటి నిన్ను స్తుతిస్తూ బిల్వపత్రాన్ని పూజాపత్రంగా సమర్పించి అర్చిస్తున్నానయ్యా. యజ్ఞ కర్మ ఫలాధ్యక్షం యజ్ఞ విఘ్న వినాశనం యజ్ఞేశం యజ్ఞ భోక్తారం ఏకబిల్వం శివార్పణం. శివయ్య, నీవు యజ్ఞపురుషుడవు. యజ్ఞ ఫలితాన్ని అనుభవిస్తున్నవాడవు నీవే. యజ్ఞ ఫలాన్ని యాజ్ఞికునకు అందించే అధ్యక్షుడవు నీవే. యజ్ఞానికి దాపురించే విఘ్నాలను నాశనం చేసి యజ్ఞ సఫలానికి పరిసమాప్తికి సహకరించేవాడవు నీవే. అట్లాంటి నిన్ను బిల్వపత్రంతో అర్చిస్తున్నానయ్యా. యజ్ఞ వినాశనము రాక్షస కృత్యము. దక్ష యజ్ఞ నాశకునిగా శివునికి పేరుంది. కానీ అదియో దక్షుడికి గొర్రె శిరస్సు అతికించి ప్రాణం పోసి శివానుగ్రహం వల్లనే యజ్ఞం పూర్తి కాబడింది. అలాంటి స్వామి, నిన్ను బిల్వపత్రంతో అర్చిస్తున్నానయ్యా. కాలాధీశం త్రికాలగ్నం దుష్ట నిగ్రహకారకం యోగి మానస సంపూజ్యం ఏకబిల్వం శివార్పణం. శివయ్య, నీవు కాలానికి అధీశుడు. కాలము నీ ఆధీనంలో ఉంది. నీవు భూత భవిష్యత్ వర్తమానాలనే 3 కాలాలు తెలిసిన వాడవు. దుష్టులను బంధించడానికి కారణమైన వాడవు. యోగులు తమ మనస్సుల్లో నిన్నే పూజిస్తున్నారు. యోగుల మానస పూజను అందుకునేవాడవు నీవే. అలాంటి నిన్ను సాక్షాత్కరించుకొని బిల్వపత్రంతో పూజిస్తున్నానయ్యా.
మహోన్నతం మహాకాయం మహోదర మహాభుజం మహావక్త్రం మహావృద్ధం ఏకబిల్వం శివార్పణం. శివయ్య, నీవా అప్రమేయుడవు, కొలతలకు అందని వాడవు, వ్యోమకేశుడు అవ్వడం చేతనే నీ ఔన్నత్యమేమిటో ఊహించొచ్చు కొంతవరకు. అలాంటి స్వామివి, అనేక భుజాలు కలిగిన వాడవు, అనేక ముఖాలు కలిగిన వాడవు. నీ వృద్ధి ఇంత అని చెప్పడానికి వీలు కాదు. అలాంటి నిన్ను సన్నుతిస్తూ బిల్వపత్రాన్ని సమర్పించి పూజిస్తున్నానయ్యా. సునేత్రం సులలాటం చ సర్వభీమ పరాక్రమం మహేశ్వరం శివతరం ఏకబిల్వం శివార్పణం. శివయ్య, నువ్వు సుందరమైన నేత్రాలు కలిగిన వాడవు, సుందరమైన పాలభాగం కలిగిన వాడవు, అందరికీ భయం కలిగించేటువంటి గొప్ప విక్రమం కలవాడవు. నీ శక్తిశాలిత్వం చేతనే మహేశ్వరుడు అన్న పేరు ప్రఖ్యాతి పొందినవాడవు, ఉత్తమమైన మంగళాలను ఇవ్వగలిగిన వాడవు. అట్లాంటి నిన్ను సంభావించి బిల్వపత్రాన్ని సమర్పిస్తున్నానయ్యా. సమస్త జగదాధారం సమస్త గుణసాగరం సత్యం సత్యగుణోపేతం ఏకబిల్వం శివార్పణం. శివయ్య, నీవు సర్వలోకాలకు ఆధారమైన వాడవు, నీవు సర్వసుగుణాలకు సముద్రం లాంటి వాడవు. సముద్రానికి అంతమెలా అయితే కనుక్కోలేమో, నీ సుగుణాలకు కూడా అంతు కనుక్కోలేము. శాశ్వతుడవు, సత్యగుణంతో కలుసున్నవాడవు. అలాంటి నిన్ను సంభావిస్తూ బిల్వపత్రార్చనం చేస్తూ బిల్వదళాన్ని, ఒక బిల్వాన్ని నీకు సమర్పిస్తున్నానయ్యా. మాఘకృష్ణ చతుర్దశ్యాం పూజార్థం చ జగద్గురోః దుర్లభం సర్వదేవానాం ఏకబిల్వం శివార్పణం. స్వామి శివయ్య, మాఘకృష్ణ చతుర్దశి నాడు సర్వదేవతలకు దుర్లభమైన బిల్వపత్రాన్ని జగద్గురువైన శివుని పూజార్థంగా శివార్పణం అని చెప్పి సమర్పిస్తున్నానయ్యా.